Find the HCF and LCM of the following given pairs of numbers by prime factorization. సో తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఈ క్రింది జతలకు మనం ఏం చేయాలంటే గసాబా కాసాగం కనుక్కోవాలి. ఏ పద్ధతిలో కనుక్కోవాలి? ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతిలో కనుక్కోవాలి. సో మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎల్సిఎంని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి చిన్న చిన్న ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఎల్సిఎం అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్. ఓకే, అలాగే హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? ప్రొడక్ట్ ఆఫ్ కామన్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ఏంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను, 120 అండ్ 90 తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం 120 అండ్ 90. సో 120 అండ్ 90. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 120. సో 120ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 120ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ అయితే మామూలుగా డైరెక్ట్గా చేసేయచ్చు, లేకపోతే మనం ఇలా డివిజన్ చేస్తున్న టైప్లో వేసుకుని చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 120 వేస్తున్నాను నేను, చూడండి 120. సో 120ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటి చెప్పండి? ఓకే రైట్, 2 అవుతుంది. అదేవిధంగా 5 కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్ చేస్తుంది, 5 డివైడ్ చేస్తుంది, దీన్ని 3 కూడా డివైడ్ చేస్తుంది. సో ఏదైనా నెంబర్ని తీసుకోండి, కానీ ప్రైమ్ నెంబర్ మాత్రం తీసుకోవాలి. సో 2 తీసుకుంటున్నాను. 2 120ని 60 టైమ్స్ డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 16 డివైడ్ చేసే ప్రైమ్ అగైన్ 2 30 టైమ్స్. ఓకే, సో అగైన్ 2 15 టైమ్స్. సో 15 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటి? 3. సో 3 వచ్చి 15ని 5 టైమ్స్. సో లాస్ట్లో ఇలా ప్రైమ్ నెంబర్ వస్తే ఇక్కడతో ప్రాసెస్ని ఆఫ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చిన నెంబర్స్ అన్ని ఏమొచ్చినాయి మనకి? 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్. సో 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. సో ఇలా వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ 90ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 90 తీసుకుందాం. 90. సో 19 డివైడ్ చేసే నెంబర్ 2 డివైడ్ చేస్తుంది 45 టైమ్స్. 45 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 3 డివైడ్ చేస్తుంది. 3 వచ్చి 15 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 3 వచ్చి 5 టైమ్స్. సో ఇప్పుడు 19 ఎలా రాసుకోవచ్చు మనం? 90 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ చాలా బాగా గుర్తుపెట్టుకుంటే అందరూ కూడా, హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలంటే, సో ఇక్కడ ఈ 120 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లోని 90 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లోని ఏవి కామన్గా ఉన్నాయి చూసుకొని దాని యొక్క స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇందులో 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి 2 క్యూబ్ ఉంది, ఇందులో 2 పవర్ 1 ఉంది, ఇందులో 3 పవర్ 1 ఉంది, ఇందులో 3 స్క్వేర్ ఉంది. ఏమి లేదు, చాలా సింపుల్ అన్నమాట. హెచ్సిఎఫ్ అంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 పవర్ 1 రెండిట్లో 2 కామన్గా ఉంది కాబట్టి 2 పవర్ 1 అంటే 2 తీసుకోవాలి. రెండిట్లో కామన్గా ఉన్న 2 తీసుకోవాలి, స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. అలాగే రెండిట్లో ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, రెండిట్లో స్మాలెస్ట్ ఏంటి? 3. సో 3 తీసుకోవాలి. నెక్స్ట్ రెండిట్లో కూడా 5 పవర్ 1, ఇక్కడ 5 పవర్ 1 కాబట్టి జస్ట్ 5 తీసుకోవాలి. ఓకే, అందరికి అర్థమవుతుందా? సో హెచ్సిఎఫ్ అంటే ఈ పవర్స్లో కామన్గా ఉండే పవర్స్లో మనం ఏం చేయాలంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి డౌట్ ఎలా వచ్చిందంటే, సరే ఇక్కడ 2 క్యూబ్ ఉందండి, సో ఇందులో 2 అసలు లేదండి, అప్పుడు మనం ఏం చేయాలండి? అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏమి తీసుకోకూడదు. అంటే ఇందులో కామన్గా ఉన్న నెంబర్ ఏమీ లేదు కాబట్టి మనం ఇంకా అసలు 2 అనే టర్మ్నే రాయకూడదు ఇక్కడ. సో ఇందులో కామన్గా ఉండాలి, ఆ కామన్గా ఉన్న దాంట్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో అబ్బాయికి డౌట్ ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది సార్, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, రెండిట్లో లీస్ట్ ఏంటి? 2 స్క్వేర్. అప్పుడు ఇక్కడ మనం 2 స్క్వేర్ వేసుకోవాలన్నమాట. ఓకే, అందరికి అర్థమైంది. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో ఖచ్చితంగా కామన్గా ఉండాలి, అలా కామన్గా ఉన్న దాంట్లో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. సో దీన్ని మల్టిప్లై చేస్తే 2 3s are 6, 6 5s are 30. ఓకే, 30. సో హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి?
30 వచ్చింది. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు చిన్న ఫార్ములా కింద చెప్పుకున్నాము. ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్లో గ్రేటెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. సో 120 ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్తో సంబంధం లేదు. ఇందులో ఉండవలసిన అవసరం లేదు. మనం రెండిట్లో సపోజ్ ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇందులో అసలు 2 అనేది లేదనుకోండి, లేకపోయినా సరే మనం ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. అంటే రెండిట్లో హెచ్సిఎఫ్ అయితే జస్ట్ రెండిట్లో కామన్గా ఉండాలి ఖచ్చితంగా. ఎల్సిఎంకి అయితే కామన్గా ఉండవలసిన అవసరం లేదు. ఈచ్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్లో మనం ఏం చేయాలంటే గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 క్యూబ్ ఉంది, ఇందులో 2 పవర్ 1 ఉంది. రెండిట్లో గ్రేటెస్ట్ ఏంటి? 2 క్యూబ్. ఓకే, సో ఇక్కడ 2 క్యూబ్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ 2 తీసుకోకూడదు. సో ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. రెండిట్లో గ్రేటెస్ట్ ఏంటి? 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ తీసుకోవాలి ఇంటూ ఇక్కడ 5 పవర్ 1, ఇక్కడ 5 పవర్ 1 కదా, 5 పవర్ 1 తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5. సో మల్టిప్లై చేసినట్లయితే 7 9s are 70, 8 9s are 72 ఇంటూ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 5 2s are 10, 0 1, 7 5s are 35, 1 36. దిస్ ఈజ్ ఈక్వల్ టు 360. సో మనకి హెచ్సిఎఫ్ వచ్చి 30 వచ్చింది. అంటే ఈ 120 19 డివైడ్ చేసే నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఏది చెప్పండి? బిగ్గర్ నెంబర్ ఏం చెప్పండి? 30 అన్నమాట. అలాగే 120కి 90కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 360 వచ్చింది అనమాట. అంటే ఈ మెథడ్ ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం. సో మనం లోయర్ క్లాస్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. డివిజన్ మెథడ్ నేర్చుకున్నాం. డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్లో మనకు వచ్చి ఎల్సిఎం, కానీ ఎగ్జామినేషన్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ఈ విధంగానే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 50 60. సెకండ్ వన్ 50 60. సో దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 50ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 15 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే దీని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 25. 25 ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ 5. సో 2 ఇంటూ 5 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. అలాగే 16 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 30 కాబట్టి 2 ఇంటూ 13 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 15. 15 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 5. సో 5 5s are 25, 25 2s are 50, 3 5s are 15, 15 4s are 60. సో ఈ విధంగా రాసుకున్నాం. సో దీన్ని మనం పవర్స్లో రాసుకుంటే 2 ఇంటూ 5 స్క్వేర్, దిస్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి చెప్పండి? ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నెంబర్లో గ్రేటెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. రెండింటిలో ఏం తీసుకోవాలి మనం? హెచ్సిఎఫ్ కాబట్టి లీస్ట్ పవర్స్, స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. అలాగే కామన్గా ఉండాలి. ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 ఉంది. రెండింటిలో ఏం తీసుకోవాలి? స్మాలెస్ట్ పవర్ కాబట్టి 5 పవర్ 1 తీసుకోవాలి. సో అంటే 5 తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఇందులో 3 లేదు కాబట్టి ఇంకా తీసుకోకూడదు. సో 2 5s are 10. సో నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం అంటే గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్లో గ్రేటెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. రెండింటిలో ఏం తీసుకోవాలి మనం? 2 స్క్వేర్. నెక్స్ట్ 5 స్క్వేర్ ఉంది, 5 ఉంది. రెండింటిలో ఏం తీసుకోవాలి? 5 స్క్వేర్ ఇంటూ ఇందులో 3 లేదు అంటే లేదంటే అర్థం ఏంటి? 3 పవర్ 0 ఉన్నట్టే కదా. ఇక్కడ 3 పవర్ 1. రెండింటిలో హైయెస్ట్ ఏంటి? 3 పవర్ 1 అంటే 3 మాట. సో 3 తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 3. ఓకే, సో 4 5s are 4 25s are 100, 100 3s are 300. సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు?
హెచ్సిఎఫ్ ఏమో 10 వచ్చింది, ఎల్సిఎం ఏమో 300 వచ్చింది. సో ఈ విధంగా మనం సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. థర్డ్ ప్రాబ్లం, థర్డ్ వన్, 37 and 49. 37 and 49. Okay, 37, 49. సో మీరు అబ్జర్వ్ చేయండి, 37, 49 ఈ టూ నెంబర్స్ని ఏమంటామంటే రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్, తెలుగులో పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్, రిలేటివ్లీ ప్రైమ్స్, రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్, కో ప్రైమ్స్. రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ అంటే అర్థం ఏంటంటే ఈ టూ నెంబర్స్కి ఇఫ్ టూ నెంబర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ వన్ కాకుండా టూ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఆ టూ నెంబర్స్ని ఏమంటాం, రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ అంటాం, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం తెలుగులో. సో ఇలాగా టూ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే, ఇచ్చిన నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే, వన్ కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే వాటిని కో ప్రైమ్స్ అంటాం. ఎప్పుడైనా సరే ఇచ్చిన నెంబర్స్ కో ప్రైమ్స్ అయినాయి అనుకోండి, సింపుల్ మాట, హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా 1 అవుతుంది. ఏం చేయవలసిన అవసరం లేదు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్. ఎల్సిఎం ఏమవుతుంది, దేర్ ప్రొడక్ట్ అంటే 37 into 49 అవుతుంది. ఎందువల్ల ఇలా అవుతుంది, ఇక్కడ మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏం చేయవలసిన అవసరం లేదు. ఇంకా ఇవి రెండు కూడా రిలేటివ్లీ ప్రైమ్స్, కో ప్రైమ్స్ అయితే సింపుల్గా దాని యొక్క ప్రొడక్టే మనకి ఎల్సిఎం అవుతుంది. అలాగే హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అవుతుంది అన్నమాట. ఎప్పుడు ఈ కండిషన్ చెప్పండి, కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్. కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అంటే ఏంటి, టూ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే వాటిని కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అంటాం. ఇలా చెప్తుంటే ఒక స్టూడెంట్కి ఏం డౌట్ వచ్చిందంటే, సార్ కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అయితే రెండు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలా, రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 37 ప్రైమ్ నెంబర్ కానీ 49 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఇక్కడ ఇప్పుడు 8, 9, ఈ 8 and 9 ఏమవుతాయి చెప్పండి, కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్ అవుతాయి. ఎందువల్ల 8కి 9కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అదర్ దాన్ 1 కాకుండా వేరే కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో 8, 9 కూడా కో ప్రైమ్స్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 8 ప్రైమ్ నెంబర్ కాదు, అలాగే 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. ఇక్కడ కో ప్రైమ్స్ అంటే ఈ రెండు ప్రైమ్స్ అవ్వాల్సిన అవసరం లేదు, నీడ్ నాట్ బి ప్రైమ్స్. సో ఇప్పుడు 8కి 9కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే 8 9s are 72. 8కి 9కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే 8కి 9కి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో హెచ్సిఎఫ్ని జీసీడీ అని కూడా అంటారు. హెచ్సిఎఫ్ మరో పేరు ఏంటంటే జీసీడీ, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న, ఈ రెండు కూడా ఒకటే అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రిలేటివ్లీ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్, ఇఫ్ టూ నెంబర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1, then those numbers are known as relatively primes or co-primes. If two numbers are relatively primes, then their HCF becomes 1 and LCM is their product. సింపుల్గా అన్నమాట. సో ఇప్పుడు 37 49తో మడిఫై చేద్దాం. 37 into 49. సో 9 7s are 63, 3 6, 9 3s are 27, 3 33, 4 7s are 28, 8 2, 4 3s are 12, 2 14. So this is equal to 3. 83 add చేస్తే 11, 1 1 5 3 8 1. So this is equal to 1813. So this is the LCM and this is the HCF. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవాలి. ఓకే.